మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. అసలు ఇంట్లో రోజు పూజ ఎందుకు చేయాలి? పూజ చేయకపోతే ఏమవుతుంది? ఏమైనా నష్టం వస్తుందా? దీపం రోజు పెట్టాలా? ఇలాంటివి చాలా క్వశ్చన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అసలు పూజ ఎందుకు చేయాలి అంటే, మనకి భగవంతుడు మనం ఒక్కళ్ళమే కాదు, 84 కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఈ 44 కోట్ల జీవరాశుల్లో మానవుడు ఒకటి. అయితే మిగతా ఈ ఏవైతే జీవరాశులు ఉన్నాయో వాటికి ఏమిటికి మాటలు లేవు. మనకు ఒక్కళ్ళకే మాట్లాడే శక్తి అనేది ఉంది. కాబట్టి ఈ 84 కోట్ల జీవరాశుల్లో మనం కూడా ఉన్నాం. కానీ మనకు ప్రత్యేకత ఉంది. ఏమిటి? మనకి ఏం కావాలి, ఏ పని చేయాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అన్నింటికీ కూడా భగవంతుడు బుద్ధిని ఇచ్చాడు. అంటే మిగతా వాళ్ళకి బుద్ధి లేదు. అందుకనే చూడండి, అవి ఎలా పెడితే అవి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎలా పెడితే వాళ్ళకి కొరుకుతూ అరవడం. ఇప్పుడు కుక్కలు ఉన్నాయి, వాటికి ఏం తెలుస్తుంది? వాటికి ఏం తెలియదు. వాటికి బుద్ధి, మానవుళ్ళ బుద్ధి లేదు. మనకి విచక్షణ ఉంటుంది. ఇది మంచి, ఇది చెడు అని ఆలోచించుకునే జ్ఞానాన్ని భగవంతుడు మానవుడికి మాత్రమే ఇచ్చాడు. కాబట్టి దీన్ని భగవంతుడు మనకి ఇచ్చిన ఒక వరంలా కృతజ్ఞతాభావంతో ఉండడానికి మనం చేసే పూజ. అంటే మిగతా జీవరాశుల్లో మనకి పెడితే తింటాయి మిగతావన్నీ కూడా. కానీ మనకు మనం వండుకోగలం, మనకు మనం ఆలోచించుకోగలం, మనకు మనం ఎదగగలం. కాబట్టి అలాగే మోక్షం కలిగించేది కూడా మానవుడి యొక్క జీవితానికి. ఎందుకంటే మిగతా వాటికి మోక్షం ఉంటుందా అంటే చెప్పలేం. వీటికి మాత్రం ఖచ్చితంగా మానవ జీవితంలో ఎవరైతే భగవంతుణ్ణి చేరాలనుకుంటున్నారో చేసే ప్రయత్నాలలో తప్పనిసరిగా, అంటే మనం చేసే పూజని బట్టి, మనం చేసే తపస్సుని బట్టే, దాన్ని బట్టి మోక్షం అనేది మానవుడికి ఉంది. ఇక్కడ రోజు చేసే పూజ దేనికి అని కానీ చెప్పుకుంటే, ఇప్పుడు నేను మాట్లాడగలుగుతున్నాను, కానీ నాతో పాటు కొంతమంది ఈ మానవుల్లోనే చాలామంది ఉంటారు, మనకు మనుషుల్లోనే. కానీ కొంతమందికి చూడండి మాట్లాడలేరు, పాపం మగవాళ్ళుగా ఉంటారు. కర్మ ప్రారంభం, దాన్ని మనం ఏమన్నాం. అయితే నేను మాట్లాడగలుగుతున్నాను అంటే మనకన్నా ఏదైతే లోపం ఉందో వాళ్ళని చూసి ఇది నాకు భగవంతుడు ఇచ్చిన వరము అని అనుకోవాలి. అంతేగాని భగవంతుడు నాకు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎప్పుడో అప్పుడు నిన్ను కూడా ఓ మగవాడిని చేయగలడు భగవంతుడు. కాబట్టి ఎటువంటి మాటలు మాట్లాడాలి? మాట్లాడేటప్పుడు ఒక వాళ్ళకి ప్రీతి కలిగించే మాటలు అంటే నీ మాటల వల్ల ఎదరవాళ్ళు ఇబ్బంది పడకూడదు, నీ మాటల వల్ల ఎదరవాడు కంటిలోంచి నీళ్లు రాకూడదు. ఇలాంటి మాటలు మాట్లాడాలి. 2, మనం చేసే చేతులు, పనులు, ఎలాంటి పనులు చేయాలి? మంచి పనులు చేయాలి. అలాగే భగవంతుడికి సంబంధించిన పనులు చేయాలి. అంటే భగవత్ సేవకి నీ చేతులను ఉపయోగించాలి. కాళ్ళు భగవంతుడు ఇచ్చాడుగా. ఎంతోమంది పోలియోతోనో కాళ్ళు లేకుండానో ఇబ్బంది పడుతున్న వాళ్ళు 3 మంది ఉన్నారు. కానీ నీకు భగవంతుడు 2 కాళ్ళు ఇచ్చాడు, నడిచే శక్తిని ఇచ్చాడు. కాబట్టి అడ్డమైన చోట్లకి కాకుండా ప్రతిరోజు కూడా ఓ దేవాలయానికో లేకపోతే ఏదైనా సరే ఒక పుణ్యక్షేత్రానికో, రోజు అని కాదు, ఎప్పుడు కుదిరితే అప్పుడు ఓ పుణ్యక్షేత్రానికో లేకపోతే పక్కన ఉన్న చిన్న గుడికైనా సరే రోజు వెళ్ళడం అనేది ఎప్పుడైతే అలవాటు అవుతుందో నీ కాళ్ళకి శక్తి అదే వస్తుంది. అలాగే మనం చూసే కళ్ళు అక్కర్లేనివి, అనవసరమైనవి, మనకి అజ్ఞానాన్ని పెంచేవి కాకుండా మనకి ఏవైతే జ్ఞాన మార్గాన్ని ఇస్తాయో ఆ జ్ఞాన మార్గానికి సంబంధించిన పుస్తకాలు చదవడం, వాటికి సంబంధించిన అవి ఏవైనా చూడడం, ఇది మంచిది. అంతేగాని లేదా ఒక భగవంతుడిని, ఎందుకంటే భగవంతుడు మనం నోటితో అనుకున్నా కూడా చూడగలగాలి. అంటే ఎంతోమంది చూడలేకపోతున్నారు. కానీ నేను తిరుపతి వస్తే ఓ భగవంతుడిని చూడగలుగుతున్నాను, ఓ విజయవాడ వెళ్తే అమ్మవారిని చూడగలుగుతున్నాను, ఎక్కడైనా ఒక శ్రీరంగం వెళ్తే చూడగలుగుతున్నాను, అలాగే మనం శ్రీశైలం వెళ్తే ఈశ్వరుని చూడగలుగుతున్నాను. అంటే చూసే శక్తిని నాకు భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి ఈ చూసే శక్తిని దేనికి ఉపయోగించాలి? భగవంతుడికి సంబంధించిన స్తోత్రాలు చదవడానికి కానీ, లేదా భగవంతుడిని చూడడానికి కానీ, ఇలాంటి వాటిల్లో దానికి ఉపయోగించాలే కానీ అక్కర్లేని అనవసరమైన వాటిని చూపించడానికి ఉపయోగించకూడదు. కాబట్టి భగవంతుడు మనకి సమయానికి తిండినిచ్చి అవి తిన్నది అడిగేటట్టు చేసి ఇవన్నీ కూడా చేస్తున్నాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో మనకి భగవంతుడు ఉన్నాడు. కాబట్టి నాయన, ఈ ఊపిరి పీల్చుకుంటున్నాం, మళ్ళీ వదలకపోయినా కష్టమే, వదిలింది పీల్చుకోకపోయినా కష్టమే. కాబట్టి మనకి ఇక్కడ ఏం చెప్తాడు? మనం చేసే ఏదైనా సరే కృతజ్ఞతాభావంతో చేయడం అనేది జరుగుతుంది.
అంటే భగవంతుడికి నాయన నాకు ఈ 80 కోట్ల మంది జీవరాశుల్లో నాకు ఈ మానవ జన్మ ఇచ్చే ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ. కాబట్టి ఈ జన్మనిచ్చినందుకు నేను సార్థకత చేసుకోవాలి. ఈ సార్థకత చేసుకోవాలంటే మనసు నిలకడగా ఉండాలి. ఈ మనసు నిలకడగా ఉండే స్థితిని నాకు కల్పించు. మళ్ళీ ఇటువంటి అంటే మానవ జన్మ ఎంత దుర్లభమైనా కూడా ఇది మోక్షానికి మార్గం కాబట్టి మళ్ళీ కూడా ఈ మానవ జన్మ వద్దు, నాకు మోక్షాన్నే ప్రసాదించు అని ప్రయత్నించే అవకాశం ఉన్న యొక్క సాధనమే ఈ యొక్క మానవ దేహం. కాబట్టి ఈ పూజలు, ఈ చేసే దీపారాధనలు, స్తోత్రాలు, పారాయణలు దేనికి అంటే మళ్ళీ కూడా ఇలాంటి మానవ జన్మ కూడా వద్దు, నాకు మోక్షమే కావాలనుకోవడానికి మనకి ఉపయోగపడే సాధనం. కాబట్టి దీన్ని ప్రతిరోజు కూడా దీని ఒక మంచి అలవాటు అంటే ఒక తర్ఫీదు ఇవ్వాలి శరీరానికి. పొద్దున్నే లేవాలి, భగవన్నామ స్మరణ చేసుకోవాలి, ఏ పని చేసినా కూడా ధర్మం ఉండాలి. ఇలాంటివి ఎప్పుడైతే ఈ శరీరానికి మనం అలవాటు చేశామో, ఏదైతే మార్గాన్ని మనం ఎంచుకుంటామో మోక్ష మార్గాన్ని, దాన్ని తప్పకుండా చేరడం అనేది జరుగుతుంది. కాబట్టి ముందర ప్రతిరోజు కూడా పూజ అనేది కృతజ్ఞతాభావంతో చేయాలి. రోజు నీ భగవన్నామ స్మరణ చేస్తున్నాను, నిన్ను చూస్తున్నాను, నీ కోసం పనిచేస్తున్నాను, ఇదంతా కూడా నీ యొక్క కృప అని చెప్పి ఎప్పుడైతే మనకు అది ఉంటుందో తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మన మీద ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు.